వాట్ వెంట్ రాంగ్ విత్ సూపర్ గర్ల్ యాక్చువల్లీ చాలా లేట్గా చూశాను. నేను కొంచెం బిజీగా ఉండడం వలన అంటే హానెస్ట్లీ ఫస్ట్ డేన హాలిడే తీసుకుని చూడాలి అనంత ఎక్సైట్మెంట్ అయితే ట్రైలర్స్ కానీ ప్రమోషనల్ మెటీరియల్స్ కానీ నాకు క్రియేట్ చేయలేదు. బట్ సండేని చూద్దామని ఫిక్స్ అయ్యాను. సో చూసిన తర్వాత కేవలం నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకోవడం కాకుండా చాలా మంది ఫ్రైడే నుండే అడుగుతున్నారు, అంటే మిక్స్డ్ రివ్యూస్, ఈ నెగిటివ్ రియాక్షన్స్ అనేవి సూపర్ గర్ల్ కి హెవీగా ఎందుకు వస్తున్నాయి అండ్ ఫిల్మ్ లో బాగా వర్క్ అయిన పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముందుగా నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ కి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది, చాలా మంది మెచ్చుకున్నారు, చాలా బాగా క్లిక్ అయింది. మరి సేమ్ స్టోరీని ఇప్పుడు ఫిల్మ్ గా తీస్తే చాలా మంది స్క్రీన్ ప్లేని స్క్రిప్ట్ ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు బ్రో అని చాలా మంది అడిగారు. ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ స్టోరీని మాత్రమే కాదు, చాలా కామిక్స్, నవల్స్, బుక్స్ ఎన్నో ఉంటాయి. అంటే పెద్ద పెద్ద ఫిలిమ్స్ అండ్ క్లాసిక్స్ లో కూడా సమ్ టైమ్స్ స్టోరీ సింపుల్ గానే ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే అనేది ఎక్కువగా కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఈ ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ స్టోరీలోని కూడా ఎమోషనల్ డెప్త్, క్యారెక్టర్ డెప్త్ అనేది చాలా డీప్గా ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా ఆ కామిక్ని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ప్రతి సీన్ టు సీన్ సినిమాలోని రీమేక్ చేసేద్దాం అన్నట్టు చేయలేదన్నమాట. కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లోబోని యాడ్ చేయడం, మేపోల్ ఏలియన్ సిటీ సీన్ లేకపోవడం, దాంతోపాటు క్రిప్టోకి సంబంధించిన ఎమోషనల్ యాంగిల్ని కూడా ఫిల్మ్లోని మార్చారు. ఎందుకంటే డైరెక్ట్గా కామిక్లో ఉన్నవన్నీ కూడా చూపించాలంటే డ్యూరేషన్ సరిపోదు కాబట్టి. కానీ ఇక్కడ స్క్రీన్ ప్లేలోని చాలా చాలా ఫ్లాసే ఉన్నాయి. సినిమా కంప్లీట్గా ఫ్లాట్గా తీసుకువెళ్ళడం అనేది రిస్కీ అటెంప్టే, కానీ ఎమోషనల్ యాంగిల్ అండ్ క్యారెక్టర్ డెప్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ విలన్ క్యారెక్టర్ పెద్ద జఫా జగన్నాథ్ అలా చూపించారు. కామిక్ లా కాకుండా లైవ్ యాక్షన్ లోని లుక్ ని మార్చారు. ఎందుకంటే ఒక మ్యాడ్ మ్యాక్స్ విలన్ వైపు తెద్దామని ఆ గెటప్ అయితే యాక్యురేట్ గా బాగానే సెట్ అయింది, కానీ క్యారెక్టర్ కి స్కోపే లేదు. ఉమెన్ ఆఫ్ టుమారోలోని క్రైమ్ క్యారెక్టర్ కి ఉన్న స్కోప్ కి ఇక్కడ థియేట్రికల్ గా చాలా తేడా ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్ లోని కామిక్ బుక్ ఫిల్మ్స్ ఎంత రొటీన్ రొట్ అవుతున్నాయో మనకు తెలిసిందే. అసలు సూపర్ మ్యాన్లోని లెక్స్ లూథర్ లాంటి విలన్ క్యారెక్టర్ అందించింది డీసీయూలోని. ఆ తర్వాత వచ్చిన ఈ విలన్ క్యారెక్టర్కి కనీసం స్కోప్ లేదు, డ్యూరేషన్ కూడా తక్కువ, ఏదో అక్కడక్కడ వస్తూ ఉంటాడు, ఎందుకు వెళ్ళిపోతాడు అన్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నేనంతే ఫిల్మ్లోని డైలాగ్ లాగా పరమ రొటీన్ విలన్ అనమాట. స్ట్రాంగ్ మోటివ్ ఉండదు, వాడు చేస్తున్న యాక్షన్స్కి ప్రొసీడింగ్స్కి ఎలాంటి ఫీల్ కూడా ఉండదు. సూపర్ గర్ల్ లాంటి క్యారెక్టర్ ఎదుర్కోబోయేది వీడ్నా అనే స్టేక్స్ కూడా ఎక్కడ సెట్ చేసినట్టు ఉండదు. డ్యూరేషన్ కేవలం విలన్ విషయంలో మాత్రమే కాదు, ఎంటైర్ ఫిల్మ్లోనే దెబ్బ పడింది. ఎందుకంటే ఈ రూతే క్యారా వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది కామిక్ లో బాగా వర్క్ అయింది. అండ్ ముఖ్యంగా రూతే క్యారెక్టర్ డెవలప్మెంట్ కామిక్ లో చాలా బాగుంటుంది. లిటరల్లీ తన పర్స్పెక్టివ్ లోని మనం ఆలోచిస్తాం, తన ఎమోషన్స్ ని మనం ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. ఫిల్మ్ లోని తన క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా పూర్ అండ్ రొటీన్. ఎక్కడ కూడా తన సైడ్ ఒక ఎమోషనల్ యాంగిల్, తన సఫర్ని స్ట్రగుల్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా చేయలేదు. ఈవెన్ తన ఫ్యామిలీ చనిపోయే సీన్ కూడా ఫాస్ట్ కట్స్ లాగా టక్ 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 మన అయిపోయింది. ఎమోషన్ జనరేట్ అవ్వాలంటే కాస్తైనా ఆ సీన్ ని బిల్డ్ చేయాలి. తన క్యారెక్టర్ డెవలప్మెంట్ స్టార్టింగ్ లోనే పడిపోయింది. కానీ ఈ పాప చూడడానికి అమాయకంగా, క్యూట్ గా బాగా సెట్ అయింది. కాస్టింగ్ లోని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకునే స్కోప్ కూడా ఉంది. లైక్ ఫిల్మ్ లోని స్పేస్ పైరట్స్ తో ఒక సీన్ ఉంటుంది, చాలా బాగా వర్క్ అయింది. సూపర్ గర్ల్ ఒక ప్రాపర్ ఎలివేషన్ పడింది. ఈవెన్ లోబో క్యారెక్టర్ యొక్క ఎంట్రీ, లోబో సీన్స్ ఫిల్మ్ లోని చాలా చాలా మెయిన్ హైలైట్ పాయింట్స్. నా ఫ్రెండ్ ఒకడు స్టార్ వార్స్ మ్యాడ్ మ్యాక్స్ వైబ్స్ ఉన్నాయంటే డౌట్ పడ్డాను. బట్ ఫిల్మ్లోని ఆ సీన్ టు సీన్, లొకేషన్ టు లొకేషన్ షిఫ్ట్ అవుతున్న కొన్ని ఏలియన్ సీన్స్ అక్కడంతా కూడా స్టార్ వార్స్ వైబ్స్ వచ్చేలాగా సెట్ చేశారు. ఇది ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ ఇన్స్పిరేషన్ కి బాగా లైవ్ యాక్షన్ లోని వర్క్ అయింది. బట్ ఈ క్రైమ్ క్యారెక్టర్ కానీ, ఆ గ్యాంగ్ మెంబర్స్ కానీ, అండ్ ఆ లేడీస్ తోని కాన్ఫ్లిక్ట్ కానీ, ఆ లొకేషన్స్, క్లైమాక్స్ అయితే మ్యాడ్ మ్యాక్స్ వైబ్స్ వస్తాయి. కారా మొత్తానికి సూపర్ గర్ల్ గా ఎలా మారింది అనేది క్లైమాక్స్ సీన్ లోని ప్రాపర్ గా పెట్టారు. సూపర్ గర్ల్ క్యారెక్టర్ కి సంబంధించిన జస్టిఫికేషన్ సినిమాలోని బాగానే జరిగింది. కాస్టింగ్ లోని మిల్లీ ఆల్కాక్ యొక్క పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ అంతా చాలా బాగా వర్క్ అయింది. అంటే యంగ్ ఏజ్ లోని సూపర్ గర్ల్ యొక్క బిహేవియర్ కానీ, తన క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, తన ప్రెసెన్స్ అంతా కూడా బాగా వర్క్ అయింది. అండ్ క్రిప్టోకి సంబంధించిన ఎమోషనల్ యాంగిల్ బాగా వర్క్ అయింది. ఆ క్రిప్టోన్ ప్లానెట్ యొక్క ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా బాగానే వర్క్ అయింది. కానీ మెయిన్ స్టోరీలోని సోల్ ఈ పాప రూతేది కదా. సో లోబో క్యామియో పెట్టినా, సూపర్ మ్యాన్ క్యామియో పెట్టినా, సూపర్ గర్ల్కి ఒక మంచి మూమెంట్స్ పెట్టినా ఇక్కడ స్టోరీ కనెక్ట్ అవ్వాలి కదా జనాలకి. ఇక్కడ ఈ స్టోరీలోని ఎమోషన్ క్లియర్గా మిస్ అయింది, విలన్ క్యారెక్టర్ మిస్ అయింది, ఈ స్టోరీకి మెయిన్ క్యారెక్టర్ అయిన రూతే క్యారెక్టర్ డెవలప్మెంటే మిస్ అయింది. అదే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయింది సినిమాకి. ఈవెన్ సూపర్ మ్యాన్లోని మంచి కామెడీ యాంగిల్ ఉంది, మంచి లవ్ ట్రాక్ ఉంది, మంచి విలన్ క్యారెక్టర్ ఉంది, మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్, వరల్డ్ బిల్డింగ్, స్క్రిప్ట్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇలా చాలా పోర్షన్స్లోని క్లిక్ అయింది. జేమ్స్ గన్ కొంచెం ఎక్కువ చేయి పెట్టాల్సింది, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఫిల్మ్లోని. లిటరలీ అలా లేకపోవడమే ఇలా ప్రమాదం జరిగింది. అసలు జేమ్స్ గన్ మ్యాజిక్కే వర్క్ కాలేదు. జేమ్స్ గన్ ఫిల్మ్లోని ప్రతి సైడ్ క్యారెక్టర్కి ఒక స్ట్రాంగ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆయన చాలా మంది క్యారెక్టర్స్ని ఒకే సింగిల్ ఫిల్మ్లోని బాగా కనెక్ట్ అయ్యేలాగా చూపించగలరు.
ఇక్కడ మెయిన్ క్యారెక్టర్సే ఎంజీ అయిపోయాయి. బట్ రీసెంట్ గా చాలా ఫీమేల్ ఓరియంటెడ్ సూపర్ హీరో ఫిల్మ్స్ మార్వెల్ లోని ఫెయిల్ అవుతూ ఒక ఫేక్ ఫెమినిజం ని రుద్దుతున్నట్టు చాలా మందికి చిరాకు వచ్చేసింది అనమాట ఈ ఫీమేల్ క్యారెక్టర్స్ లోని. బట్ ఇక్కడ ఈ సూపర్ గర్ల్ ఫిల్మ్ లోని అలాంటి పొరపాటు జరగకపోవడం ఒక మంచి పాయింటే. కానీ రీసెంట్ గా హాలీవుడ్ లోని ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ బాగా క్లిక్ అవ్వాలంటే చాలా యూనిక్ గా ఉండాలి. నార్మల్ గా ఉంటే అస్సలు జనాలు రావట్లేదు. బాలెరినా, ఫ్యూరియస్ పాజిటివ్ రివ్యూస్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిపోయాయి. ఫ్యూరియస్ అయితే సూపర్ సినిమా కానీ డిజాస్టర్ అయిపోయింది కంప్లీట్ బాయ్కాట్ వల్ల. సో ఇలాంటి టైమ్స్లోనే చాలా యూనిక్ ఇంపాక్ట్ ఇచ్చే ఫీమేల్ ఫిల్మ్స్ ఇస్తేనే రన్ అవుతాయి. కానీ ఇక్కడ ఎలా జరగడం డీసీకి సెకండ్ స్టెప్లోనే పెద్ద బ్రేక్ పడింది. ఫైనల్గా ఈ ఫిల్మ్ ఇచ్చే రేటింగ్ 6.5/10. మరి క్యాప్టెన్ మార్వెల్, ద మార్వెల్స్, మేడం వెబ్ అంత దరిద్రమైన చెత్త వరస్ట్ సినిమా నేను చెప్పను కానీ చాలా వరకు స్కోప్ని పాడు చేసుకున్నారు. సో వాట్ వెంట్ రాంగ్ విత్ సూపర్ గర్ల్ అనేది ఫిలిం చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనమాట. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.